ఇంత పెద్ద మండపంని ఆరుగురే చేశామంటే మీరు నమ్ముతారా? హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే వైజాగ్ కన్వెన్షన్ లో అయితే పెళ్లి అయితే ఉంది. ఇదే అండి హాల్, చూడండి. ఇక్కడ అయితే పెళ్లి అయితే జరుగుతుంది. చూడండి హాల్ అయితే ఎంత పెద్దది ఉందో. మార్నింగ్ అయితే ఫ్రెండ్స్ తో టిఫిన్ చేసి సామాన్లు అయితే బండ్లో ఎక్కించి గోడౌన్స్ నుండి అయితే బయలుదేరేసాం. ఇదే వైజాగ్ కన్వెన్షన్ అండి. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అయితే చాలా పెద్దది ఉంది. వైజాగ్ కన్వెన్షన్ అయితే మధురవాడలోని వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం పక్కన అయితే ఉంది. మండపం బిట్లు అయితే వేన్లో ఎక్కించి తీసుకొచ్చాము కన్వెన్షన్ లో. మా వాళ్ళు అయితే లోపల హాల్ లోపల అయితే ఉంచుతున్నారు. చూడండి ఏ విధంగా అయితే మా వాళ్ళు పని చేస్తున్నారు. అన్నిటికన్నా మండపం ఎత్తడంలో అయితే చాలా కష్టంగా ఉంటది. ఎందుకంటే ఇది బరువు అయినది కాబట్టి. ఆరుగురు అంటే చాలా పెద్ద విషయం. చూడండి ఎంత కష్టపడుతున్నారు. ఈ ఈవెంట్స్ వర్క్ లో టైం అంటూ ఏమి లేదండి. 24 hours వర్క్ అయితే చేస్తూనే ఉండాలి. ఎప్పుడైతే వర్క్ ఉండదో అప్పుడైతే రెస్ట్ తీసుకుంటూ ఉండాలన్నమాట. ఒక్కొక్కసారి అయితే డే నైట్ వర్క్ అయితే ఉంటది. అప్పుడైతే వర్క్ చేయడం అయితే చాలా కష్టంగా ఉంటది. ఎందుకంటే నిద్రతోటే వర్క్ చేయాలి కదా. పెళ్లిలు అయితే ఏజెంట్స్ లాగా పగలి పూట అయితే ఉండదండి. వైజాగ్ గైస్ అయితే ఎప్పుడు నైట్ పూటే పెళ్లి అయితే జరుగుతాయి. అందుకే మేమైతే నైట్ పూటే మండపాలు అయితే చేస్తూ ఉంటాము. రాత్రి 12 గంటలు అయితే కరెక్ట్ అయిందండి. చూడండి అప్పుడు కూడా మా వాళ్ళైతే వర్క్ ఆపలేదు. ఈ బాక్సులు ఉన్నవైతే ఫ్లవర్స్ అండి. ఇవైతే ఆర్డర్ చేస్తే బెంగళూరు నుండి అయితే వస్తాయి. చూడండి ఫ్లవర్స్ అయితే ఈ విధంగా వస్తాయి. చూడండి ఎంత నీట్ గా ఉన్నాయో. మా వాళ్ళైతే ఫ్లవర్స్ ని వాటర్ లో అయితే పెడుతున్నారు. ఆ ఫ్లవర్స్ ని ఈ విధంగా అయితే డిజైన్ అయితే చేస్తాము. చూడండి మా వాడైతే బంతి పువ్వులతో చూడండి ఎంత నీట్ గా డిజైన్ చేశాడు. ఆ వర్క్ చేస్తున్న టైం అయితే అయిపోయిందండి. అప్పుడే పెళ్లి వారు అయితే వచ్చారు. చివరికి మండపం అయితే చేసాము. మరిన్ని వీడియోల కోసం మా పేజీని ఫాలో చేయండి ఫ్రెండ్స్.